తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విశాఖలో కార్మిక ప్రజా సంఘాల జేఏసీ సమావేశం జరిగింది. సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో జేఏసీ నాయకులు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని బీజేపీ ప్రతినిధులు ప్రచారం చేస్తున్నారే తప్ప ఆచరణలోకి తీసుకురావడం లేదని జేఏసీ చైర్మన్ జగ్గునాయుడు ఆరోపించారు. కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేసేలా కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని మేము ప్రైవేట్ పరం చెయ్యం, దీన్ని అభివృద్ధి బాట పట్టేస్తామని చెప్పని కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధులు తరచూ ప్రకటనలు చేస్తున్నారు. ప్రకటనలకి ఆచరణకి పూర్తి విరుద్ధంగా ఉంది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ని రోజు రోజుకి ముంచేసే చర్యలు చేపడతా ఉంది. పూర్తిస్థాయి సామర్థ్యంతో ప్లాంట్ ని నడవనివ్వడం లేదు. ఆఫీసర్ల తాలూకా జీతాల్లో కోత పెట్టారు. ఎంప్లాయీస్ కి నెలలో 2 సార్లు జీతాలు ఇస్తున్నారు. కాంట్రాక్ట్ వర్కర్స్ కి నెల నుంచి 4 నెలల వరకు జీతాలు ఇవ్వడం లేదు. కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించడం లేదు. ఆ విధంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి మొత్తం శ్రామిక వర్గాన్ని అంతటినీ అర్ధాగలతో మార్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. రెండో వైపు నుంచి పూర్తి స్థాయిలో అన్ని బ్లాస్ట్ ఫర్నెస్ల్ని నడవనివ్వడం లేదు. ఇది చాలదన్నట్టు ఉన్న మ్యాన్ పవర్ ని పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. ఈరోజు ఇప్పటికే వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో అవసరానికి కన్నా తక్కువ మ్యాన్ పవర్ ఉంది. 19,000 మంది అవసరం అయితే 12,700 మాత్రమే ఉన్నారు. వాళ్ళు 2,000 మందిని వీఆర్ఎస్ పేరు బయట నెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మరో 500 మందిని నగర్నార్ కంపెనీకి బదిలీ చేయడం కోసం ఆల్రెడీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. మరో 14 మంది వచ్చే సంవత్సరం కల్లా రిటైర్ అయిపోతారు. అంటే ఉన్న ఎంప్లాయీస్ ని తగ్గించే కార్యక్రమాన్ని పూనుకుంటున్నారు. మరో దారుణమైన విషయం ఏంటంటే స్టీల్ ప్లాంట్ లో పర్మనెంట్ ఎంప్లాయీస్ తో సమానంగా పనిచేస్తున్నటువంటి, ఉత్పత్తిలో కీలకంగా భాగస్వాములు అవుతున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని ఉన్న పలంగా 4,070 మందిని గేటు పోస్టులు ఆదేశిస్తున్నారు. నిన్న లేదు మొన్న 4,70 మంది ఒకేసారి బయట నెట్టాలని ప్రయత్నం చేశారు. దీంతో కాంట్రాక్ట్ కార్మికులు ఉక్కు పరిశ్రమ పోరాట కమిటీ ఆగ్రహంతో పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధపడితే దీన్ని గమనించినటువంటి ప్రభుత్వం వెనక్కి తగ్గి మొత్తం అందరినీ మళ్ళీ లోపలికి విధుల్లో తీసుకుంది. దీన్ని తొలగించాలని కుట్రలు మాత్రం చేస్తూ ఉంది. ఇది పూర్తిగా ఆగిపోలేదు, తొలగించే కుట్రలు చేస్తూ ఉంది. మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద పరిశ్రమ విశాఖ ఉక్కు పరిశ్రమ. దీని మీద లక్షలాది మంది డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా దాంట్లో భాగస్వాములై పనిచేస్తున్నారు. ఈవేళ స్టీల్ ప్లాంట్ కానీ వాళ్ళు ఏదైతే కార్మికులు తగ్గించి, ఉత్పత్తిని తగ్గించి, దాన్ని నష్టాల్లో చూపించి దాన్ని ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వం తలపడుతుందో దాన్ని మనం అరికట్టకపోయినట్లయితే మరి రానున్న కాలంలో ప్రైవేటీకరణ దిశగా అది వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కార్మికులు తగ్గించడానికి వీల్లేదు. ఏదైతే 3 బ్లాస్ట్ ఫర్నెస్లు 3 నడవాలి. ఏదైతే ఉత్పత్తికి సామర్థ్యం గల కార్మికులు ఉన్నారో ఆ కార్మికులు పూర్తి స్థాయిలో ఉండాలి. అలా ఉన్నప్పుడే పూర్తిగా దాన్ని ప్రైవేటీకరణ జరగకుండా ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్, కేంద్రం ఏదైతే కేబినెట్ నిర్ణయం తీసుకున్న ప్రైవేటీకరణ చేస్తానని చెప్పిందో దాన్ని విరమించుకొని దాన్ని ప్రైవేటీకరణ చేయమని చెప్పి వాళ్ళు చెప్పాలి. లేదా దాన్ని శైలిలో విలీనం చేస్తే అది రెండో దీనిగా ఉంది. కాబట్టి విలీనం చేస్తానని చెప్పి కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకొని చెప్పినంత వరకు కూడా మా ఈ పోరాటం కంటిన్యూ జరుగుతుంది. రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో ఉన్న టిడ్కో గృహాల సముదాయాల పరిస్థితిపై శ్వేతపత్రం రూపొందించి త్వరలోనే విడుదల చేస్తామని ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని టిడ్కో అపార్ట్మెంట్లను మున్సిపల్ కమిషనర్ కనకారావుతో కలిసి అజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అపార్ట్మెంట్లో ఉన్న లోపాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, నాయకులు పంచకల రమేష్, శశి యాదవ్, పిల్లా శివశంకర్, మార్నిడి రంగబాబు తదితరులు పాల్గొన్నారు. చైర్మన్గా గవర్నమెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత నేను నేరుగా పిఠాపురంకి వచ్చాను. పిఠాపురంలో ఇక్కడ ఈ టిడ్కో హౌసెస్ని ఒకసారి చూస్తాము, ఏ స్టేజెస్ ఉన్నాయని వచ్చాం. రాగానే ఇక్కడ సమస్యల వెలువ వచ్చింది. సరిగ్గా కన్స్ట్రక్షన్ క్వాలిటీ బాగాలేదని, అన్నీ రెడీగా ఉన్నప్పుడు హ్యాండ్ ఓవర్ చేయట్లేదని, హ్యాండ్ ఓవర్ చేసిన వాటికి ప్రాబ్లమ్స్ ఉన్నాయని, చుట్టుపక్కల లైటింగ్ కానీ లేదు, ఈ రోడ్లు కానీ సరిగ్గా లేవని ఇటువంటివి చాలా వచ్చాయి. వీళ్ళకి ఒక మాట ఇచ్చాను, అధికారులతో సమీక్షిస్తాం. 2 వారాల టైంలో అసలు వీటి గురించి అన్ని నిజాలు తెలుసుకొని ఎవరికైతే కాంట్రాక్ట్ ఇచ్చామో ఆ కాంట్రాక్ట్ వాళ్ళని కూడా పిలిపించి ఇదే స్థానంలో కూర్చొని అందరం ప్రజా సమస్యలు విని ఏ విధంగా పరిష్కరించాలో ప్రజల ముందనే డిసైడ్ చేసి
ఎవరైతే కమిట్ చేస్తారో ఆ కమిట్మెంట్ని వాళ్ళు కూడా కీపప్ చేసేటట్టు ఖచ్చితంగా వెనకబడి చేయించుకుంటామండి. సో మాకు పవన్ కళ్యాణ్ గారు ఈ టిడ్కో చైర్మన్షిప్ ఇచ్చినప్పుడు ప్రజలకు మేలు చేయండి అని చెప్పి మాట చెప్పారు, ఒకటే మాట అన్నారు. ఆ పదంలోనే మేము అందరూ ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తామండి. అసలు టిడ్కో దేశం అంటే మన రాష్ట్రం మొత్తం మీద టిడ్కో ఇళ్ళ పరిస్థితి ఏంటి, ఎందువల్ల ఆగిపోయినాయి, దాని యొక్క కారణాలు ఏంటి, మున్ముందు మనం ఏ విధమైన చర్యలు తీసుకుంటే వీటిని కంప్లీట్ చేయొచ్చు, వీటిని అన్నిటి కూడా వైట్ పేపర్ చేస్తాము. త్వరలోనే అవుతుంది. అంతవరకు కొంచెం రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి, క్రీడాకారుల ప్రోత్సాహానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం RRBHR ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ పోటీలను మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రారంభించారు. అనంతరం వర్మ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కేశవరావు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రగ్బీ అసోసియేషన్ చైర్మన్ వియ్యపు రామణరాజు తదితరులు పాల్గొన్నారు. ఆర్చరీ, రగ్బీ, అండర్-19 సెలక్షన్స్ జరుగుతున్నాయి. విద్యార్థులు, విద్యార్థినులు అందరూ కూడా చాలా హుషారుగా ఉన్నారు. వీరందరూ జిల్లా వ్యాప్తంగా ఫస్ట్ ర్యాంక్లో ఉండాలని ఆశీర్వదిస్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇది వరకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ పిఠాపురాన్ని RRBH గ్రౌండ్లో మేము 2,80,00,000తో స్టార్ట్ చేసాం. దురదృష్టవశాత్తు గత ప్రభుత్వంలో దాన్ని పక్కకు పెట్టారు. సుమారు 70% వర్క్ అయింది. బ్యాలెన్స్ను కూడా ఈ కూటమి గవర్నమెంట్లో పూర్తి చేసి క్రీడాకారులందరికీ కూడా అందుబాటులో ఇస్తాం. బాస్కెట్బాల్ ఉంది, అందులో వాలీబాల్ ఉంది, ఇండోర్ స్టేడియం ఉంది, ఆర్చరీ ఆడుకోవచ్చు, రగ్బీ ఆడుకోవచ్చు. అన్ని రకాలుగా పిఠాపురంలో క్రీడాకారులకి పుట్టినిల్లు పిఠాపురం. వారందరి కోసమే నేను ఆ రోజు స్పోర్ట్స్ కాంప్లెక్స్ తెచ్చాను. దాన్ని ఉపయోగంలోకి తీసుకొస్తాను. భగవద్గీత విజ్ఞాన సంపద కేంద్రమని, అలాంటి భగవద్గీతలోని 108 శ్లోకాలు చూడకుండా చదివి 8 ఏళ్ల చిన్నారి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించడం పశ్చిమ గోదావరి జిల్లాకి గర్వకారణమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పేర్కొన్నారు. భీమవరం పట్టణ పరిధిలోని కొవ్వాడ పొంతకు చెందిన బొలిశెట్టి కృష్ణదేవరాయలు దేవి దంపతుల కుమార్తె చేతన భగవద్గీతలోని 108 శ్లోకాలు చదివి వరల్డ్ రికార్డ్ సాధించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎమ్మెల్యే అంజబాబు మాట్లాడుతూ గత ఏడాది కూడా చిన్నారి చేతన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, ఈ ఏడాది ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించడం గొప్ప విశేషమని అన్నారు. అభినందన కార్యక్రమంలో జనసేన మాజీ జిల్లా అధ్యక్షులు ఇర్రింకి సూర్యారావు, టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, జడ్పీటీసీ గుండా జయప్రకాష్, పొత్తూరి బాపురాజు తదితరులు పాల్గొన్నారు. భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాత్ భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవః. జీవదేహములన్నీయును వర్షము వలన ఉత్పన్నమైనట్టి ఆహార ధాన్యముపై ఆధారపడి జీవించును. వర్షములు యజ్ఞాచరణము వలన కలుగును. విహిత కర్మాచరణము నుండి యజ్ఞము ఉద్భవించుచున్నది. మన భీమవరం నియోజకవర్గానికి, మన భీమవరం పట్టణానికి ఒక 8 సంవత్సరాల పాప భగవద్గీతలో 108 శ్లోకాలు 103 సార్లు చెప్పి వరల్డ్ రికార్డు సంపాదించింది. అది చాలా గొప్ప విషయం. ఇప్పుడు కూడా ఆ పాప ఒక శ్లోకం చెప్పింది. మీ తల్లిదండ్రులు నా కొవ్వాడ పొంతలో ఉంటారు. తండ్రి గారి పేరు బొలిశెట్టి కృష్ణదేవరాయ గారు, తల్లి గారు దేవి గారు దంపతులకు బొలిశెట్టి చేతన. మరి 8 సంవత్సరాల పాప ఇంటర్నేషనల్ బుక్ రికార్డ్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆఫ్ ఎక్సలెన్సీ సంపాదించింది. ఈ బొలిశెట్టి చేతనకి మనమందరం కూడా ఆశీర్వదిద్దాం. ఇటువంటి పాపలు మన తెలుగు సంప్రదాయానికి, మన గౌరవానికి పెట్టింది పేరయ్యింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. త్వరలో భీమవరం మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తాం. పట్టణాభివృద్ధి పనుల పరిశీలనలో స్పష్టం చేసిన మంత్రి నారాయణ. భగవద్గీతలోని 108 శ్లోకాలను అనర్గళంగా చెబుతున్న 8 ఏళ్ల చిన్నారి, అభినందించిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. తిరుమల లడ్డు అపవిత్రతపై ఈ నెల 30న నిరసనలు. ప్రతి ఒక్కరూ సహకరించాలన్న విశ్వ హిందూ పరిషత్ ప్రాంత కార్యాధ్యక్షులు వబిలిశెట్టి.
పిఠాపురంలో స్కూల్ గేమ్స్ ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే వర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.